బట్టి మరి ఒకసారి మరి మీతో వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడి యొక్క గొప్ప అవకాశాన్ని నాకు అనుగ్రహించిన దాన్ని బట్టి కూడా దేవుని నామానికి నేను ప్రేమతిస్తున్నాను. ఎందుకంటే వాక్యం చెప్పడం అనేది అందరికీ సాధ్యం కాదండి. విశ్వాసం అవచ్చు, కానీ వాక్య పరిచయం చేయటం అనేది దేవుని యొక్క గొప్ప బహుమానం. కాబట్టి ఈ చిన్న సంఘం నేను ఎప్పుడు ఎలా ఆలోచిస్తానంటే, ఈ సంఘంలో ప్రతి ఒక్కరూ దేవుని యొక్క వాక్యాన్ని చెప్పాలి. దానికి పునాది ఇక్కడే. కాబట్టి మరి సోదరు జయశ్రీవాసన్ గారికి చాలా మంది ఇప్పటి వరకు నోరు మెదపల, కానీ ఒక రోజు వస్తుంది మీరందరూ దేవుని వాక్యాన్ని చెప్పి ఆయన నామానికి మహిమ తేవాలి. సహజంగా క్రైస్తవ కుటుంబాల్లో క్రైస్తవ జీవితాన్ని మనం గమనించినప్పుడు మనం ఎక్కువగా శోధించబడుతుంటాం కదండి. ఆత్మీయ శోధన, శారీరక శోధన, మానసిక శోధన, ఆర్థిక శోధన, అన్ని సంక్షోభాలతో ముందుకి సాగుతుంటాం. దేవుని బిడ్డలు అనేటువంటి మనము ఎక్కువగా శోధించబడినప్పటికీ శోధనలో నుంచి కూడా దేవుడు మనల్ని తప్పిస్తాడు. ఆదాము శోధించబడ్డారా? ఆదాము శోధించబడ్డాడు కదా. ఆదాము అమ్మ చక్కగా ఉంటే వచ్చింది లూసిఫర్ గారు, ఏముంది ఈ పండు తింటే ఏమైపోతానో అంది. అవ్వమ్మ తింటే చేసిన ఆదాముని నువ్వు తినండి. సరే పోతే పోతాం, బతికితే బతుకుతాం. మొన్న ఒక్కడే ఉన్నాను, ఈరోజు అవ్వమ్మ ఉంది, ఇప్పుడు అమ్మ పోతే నేనేమైపోవాలని చెప్పి ఏం చేశాడు? దట్ ఇస్ కాల్డ్ ద హస్బెండ్ అండ్ వైఫ్స్ రిలేషన్షిప్. భార్యాభర్తలలో అనేక విరోధాలు, అంటే ఆ ఆలోచన విధానంలో వ్యత్యాసం ఉండొచ్చు, కానీ ఇరువురు కలిసి ముందుకి సాగుతారు. కాబట్టి అది దాంపత్య జీవితం. ఆదాము కూడా చాలా మరి సాతాను యొక్క ప్రలోభం ఇదవుతూ కూడా ముందుకే సాగాడు. ఇంకా చెప్పాలంటే మరి ఈ యేసు ప్రభు వారు మనకు అందుకని అందరికీ చెప్పినటువంటి పరలోక ప్రార్థన. కొందరు క్రైస్తవులు పరలోక ప్రార్థన చేయరు, గంటలు వాళ్ళు సొంత సోది పడుతుంటారు ప్రార్థన. కానీ పరలోక ప్రార్థన ప్రత్యేకత ఏంటంటే, నువ్వెంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థన అంతా ఆ కొన్ని వచనాలలో ఆ ప్రార్థనలు ఇమిడి ఉన్నాయి. అందుకని యేసు ప్రభువు వారు మనకి ఏం చెప్పారంటే, లార్డ్స్ ప్రేయర్లు మనం గమనించు, శోధనలోనికి తేక దుష్టుల నుంచి నన్ను తప్పించుము. అంటే అనుదినము ప్రతిదినము క్షణక్షణము మన ప్రార్థన పరలోక ప్రార్థన చెప్పినప్పుడు మనం దేవుడు చేస్తాడు, శోధనలోని కాక దుష్టుల నుంచి మనను తప్పిస్తాడు. అంటే శోధనలు ఎవరు చేస్తారండి? దుష్టులు తీసుకొస్తారు, మంచివారు తీసుకురారు. నిజమైన క్రైస్తవులు శోధనలు ఇతరులకు పెట్టరు. కానీ క్రైస్తవులనే ముసుగులు జీవించుతున్నటువంటి అనేకులు ఏం చేస్తున్నారంటే దుష్ట ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి వారు పరిశుద్ధులను కూడా శోధించారు. శోధన అతి పరిశుద్ధుడికి వస్తుంది, పరిశుద్ధుడికి వస్తుంది, సామాన్యుడండి మామూలుగా జీవించేటువంటి మానవులు కూడా వస్తుంది. అయితే క్రైస్తవులు ఈ ప్రాబ్లం మనం ఎదుర్కోవాలంటే ఇది మనం ఏం చేయాలంటే, ఇది మన సమస్య కాదు, కానీ మన జీవితంలో ఒక భాగమై ఉన్నది. కాబట్టి ఈ భాగాన్ని, ఈ యొక్క టెంప్టేషన్ని, శోధించబట్టాన్ని మనం ముందుకి ఎప్పటికప్పుడు అడుగుదొక్కుంటూ ముందుకి వెళ్ళాలి. దానికి వెళ్ళాలంటే భయం అనేది ఉండకూడదు. ప్రతి విజయం ఇతరులకు విజయాన్ని స్ఫూర్తిస్తుంది. అలాగే ఈ శోధన జయించి ముందుకున్నప్పుడు ప్రతిదీ మనకు విజయమైనటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. మన తల మీద ఎగిరే పక్షులను ఆపలేము, కానీ మన తల మీద గూడు కట్టే వాటిని కట్టకుండా చూడాలి. అలాగే మనకు వచ్చేటువంటి తలంపులు మంచివి కాదు. మన మనస్సు ఎంత చక్కగా మీరు గమనించండి, ప్రార్థనకు మీరు మొదలుపెట్టినప్పుడు వచ్చేటువంటి చెడ్డ తలంపులు ఒకరికి ఎప్పుడు రావండి, మామూలు రావు. ప్రార్థనకు ఖచ్చితంగా నేను ప్రార్థన దేవునితో మాట్లాడాలి, దేవుడు నా ప్రార్థన ఆలకించాలి, ఎట్టి పరిస్థితుల్లో నా ప్రార్థన విజయాన్ని నేను పొందాలని చెప్పి మోకరించగానే సెల్ ఫోన్ మోగటం, కాలింగ్ బిల్లు మోగటం, ఏదో మోగిద్ది. దాంతో ఉన్న ప్రార్థన కాస్త పుష్ కాకి. కాబట్టి మన జీవితాన్ని మనం గమనించినప్పుడు మనం నియంత్రించాల్సినటువంటి అవసరం ఉంది. అపవాది ఎప్పుడు మన హృదయ తలంపులను పక్కకు తిప్పడానికి ప్రయత్నం చేస్తుంటుంది. కాబట్టి అటు ప్రక్కకి తిరగకుండా ఏం చేయాలి? మనసులో వాక్యాన్ని స్మరిస్తుండాలి. కార్యక్రమ సమయంలో ఏం చేయాలంటే వాక్యాన్ని నెమ్మర వేసుకోవాలి.
మరి పశువులు గడ్డిని తింటాయి. తిన్న తర్వాత ఏం చేస్తాయండి? మనం ఏమనుకుంటాం, ఏంటి ఎంత తినేసింది అనుకుంటాం. అది తిన్న తర్వాత అది తాపీగా కూర్చొని వేస్తుంది, కొంచెం కొంచెం తిరిగి నెమ్మది వేస్తుంటుంది. అలాగే క్రైస్తవ జీవితం నుండి వాక్యాన్ని చక్కగా చదివి, వాక్యాన్ని ప్రసంగాలను చక్కగా విని మనసులో పెట్టుకున్నప్పుడు అవి సమయానుకూలంగా వాటి మనం ఏం చేయాలి? మెమరైజ్ చేసుకున్నప్పుడు దేవుడు మన అపవాదికటువంటి అవకాశాన్ని మనం ఎప్పుడు ముందుకి సాగుతాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతాను శోధనలు మరి అన్ని మనం గమనిస్తే యేసుప్రభువు వారు శిలువలో జయించారు కదా. అంటే యేసుప్రభువు రక్తంలో కడగబడి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం తీసుకుని కూడా మనం శోధన ఎందుకు పొందుతున్నాం? ఇది క్రైస్తవులుగా చాలాసార్లు నాకు ఒక అనుమానం వస్తున్నది. యేసుప్రభువు వారు కలువరి శిలువలో మన పాపం నిమిత్తం ఆయన చనిపోయాడు. ఆయన మనం హృదయశుద్ధిగా మనస వాచ కర్మ ఆయనను సొంత రక్షగా అంగీకరించాము, పరిశుద్ధ బలను సమీపిస్తున్నాము. అయినప్పుడు కూడా ఎందుకు శోధనలు వస్తున్నటువంటి ఆలోచన వస్తుంది. కానీ మానవ శరీరం పరిశుద్ధ కాదు. ఈ మానవ సైన్యతలు ఎప్పుడైతే మట్టి చించి తీయబడిందో అది మట్టి పద్ధతితో ఆత్మ పరమాత్మ దగ్గరికి వెళ్ళి పరిశుద్ధ మరి శరీరంతో మనం పొందగలుగుతాం. కాబట్టి అప్పటి వరకు మనం ఈ లోపల జీవించినంత వరకు శోధనలు అనేవి సహజమే. ఆ సహజమైన శోధనలను తట్టుకుంటూ ముందుకి వెళ్ళగలుగుతాయి. ఆ శోధనలు అనేక రకాలుగా ఉంటాయి. ఆత్మీయంగానే కాదు, శారీరకంగా, మానసికంగా. చాలాసార్లు నాకు ఆదివారం అనగానే ఉండి చక్కగా నేను హాయి పురుగులతో కూడా 1 గంటలకు అనిపిస్తున్నా. ఇంటి వరకు 1 గంట. ఒకవేళ నేను చర్చికి రాకుండా ఉన్నానుకోండి, ఆరాధన జరిగేంత వరకు నిద్ర వస్తుంది. ఆరాధన ఇక్కడ ఆమె కానీ ఇక్కడ నిద్రపోతుంది, దెయ్యం పోతుంది అనమాట. అవునా కదా? నేను చెప్తున్నాను ఏంటంటే సాతాను తెలివిగా అది ఏం చేస్తుంది, మనల్ని బోత కొట్టించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మనకు మనం ఏం చేయాలంటే శనివారం నుంచి ప్రభువా ఆదివారం సన్నిధానానికి నేను రావాలి, నువ్వు ఏదైతే వాక్యం చెబుతావో ఈ యొక్క వాక్యాన్ని నేను వినాలి, ఈ యొక్క వాక్యాన్ని నా జీవితాన్ని నేను సరిదిద్దుకోవాలి, నా కుటుంబాన్ని నేను సరిదిద్దుకోవాలి, శోధన నుంచి జయించి ముందుకి సాగాలి అనేటువంటి ఆలోచన ఉన్నది. ఒకసారి ఒక చిన్న బిడ్డని శోధన వస్తే నువ్వేం చేస్తావంటే అపవాది వచ్చి నా హృదయం దగ్గర ఉంటుంది, కానీ అపవాదికి నేను ఏం చెప్తానంటే యేసుక్రీస్తు నామములో నీకు శుభములు శాంతి కలుగును గాక అని ఏమంటది? యేసు ప్రభు నామములో మీకు శుభములు శాంతి కలుగును గాక. ఈ మాట అన్నప్పుడు అపవాది మన దగ్గర ఉంటుందండి. యేసు ప్రభు శుభములు అన్నప్పుడే సాతానికి సగం చచ్చిపోతుంది. ఎప్పుడైతే నీకు శాంతి కలుగును కాకంటే అది మన జీవితాల్లో మనల్ని అశాంతి చేయాలని అలకొల్లని చేయాలని వస్తే దానికి మనం శాంతి కలుగును కాకంటే దానికి శాంతిని ఇష్టం ఉండదు కదా. క్రైస్తవులు ఇది మీరు గమనించండి, క్రైస్తవేత్తలు వారికి పూజారులు వాళ్ళు నమ్మేటువంటి దేవుళ్ళ దగ్గరికి పొలోమని పరిగెత్తుతారు జనాలు. మన సంఘాలు మాత్రం పొలోమని నిద్రపోతారు. ఆదివారం వచ్చిందంటే ఆ పని చేసుకొని ఈ పని చేసుకొని ముఖం ఇది అంటారు కదా, మసాజ్ చేయించుకోవాలి, హెయిర్ కటింగ్ చేసుకోవాలి, ఈ బట్టలు వేసుకొని ఆ బట్టలు వేసుకుని తప్ప దేవుడి సన్నిధానానికి రావడానికి ఇష్టపడట్లేదంటే సాతాను నిన్ను శోధనలోనికి నెట్టుచున్నది. నేను ఒక చిన్న బిడ్డకి నేను అది చెప్పాను, సార్ నేను చర్చికెళ్ళడానికి వీళ్ళు ఎక్కడ అయిపోతాను, నా పరిస్థితి నన్ను ఏం చేయమంటారు అని చెప్పాను. ఏదైనా వదిలేసి ఆదివారం చర్చికి వెళ్ళడానికి వెళ్ళాం. నీ ఆర్థిక పరిస్థితి ఇబ్బంది కలగవచ్చు, కానీ నీవు ఎప్పుడైతే చర్చికి వెళ్తావో, ఎప్పుడైతే ఆరాధనకి వెళ్తావో, ఎప్పుడైతే దేవుణ్ణి ఆరాధిస్తావో, ఎప్పుడైతే ఆరాధన పాలుభాగస్తురాలు అవుతావో సమస్తము ఆదివారం వరకు ఇచ్చేటువంటి దేవుడు నిజం. ప్రేమిద్దని బిడ్డారా, మన హైందవ సహోదరులు ప్రతిరోజు ఏదో దేవుని పూజిస్తుంటారు. మనకు అలాంటిది లేదు. మనం పూజించే దేవుడు ఏకైక దేవుడు. కాబట్టి మనం ఆదివారం నాన్ని ఎట్టి పరిస్థితుల్లో బ్రతికి ఉండగా, అవకాశం ఉండగా దానిని దుర్వినియోగం చేయకూడదు, కానీ సద్వినియోగం చేసుకుంటూ దేవుని సన్నిధానం మనం ముందుకి వెళ్ళాలి. ఎందుకంటే అనుదినం అపవాది మనల్ని శోధన తీసుకురావడం. అందుకనే యాకోబు పత్రిక 1 అధ్యాయం 12 వచ్చినట్టే శోధన సహించువాడు ధన్యుడు. నిజంగా చెప్పండి, మనం ఇప్పుడు సహిస్తున్నావా? శోధన వచ్చినప్పుడు చాలా వరకు ఏం చేస్తాం, ఎవరితో నెట్టడానికి ప్రయత్నం చేస్తాం. మీ వల్ల ఇలా జరిగింది,
నిన్ను బట్టి ఇలా జరిగింది. అప్పుడు ఎవరు దొరకలేదు అనుకోండి, ప్రభువా నేను ఎన్నిసార్లు ప్రార్థన చేసినా నా ప్రార్థన ఆలకించట్లేదు, నీ వల్ల నాకు స్వాగతం. చాలా మంచివాళ్ళం. మన ముందు మానవుల మీద రుద్దటాన్ని చూస్తాం, ఇంటోళ్ళ మీద, పక్కింటోళ్ళ మీద, ఎదుటోళ్ళ మీద రుద్దటాన్ని చూస్తాం. ఆఖరికి ఎవరు దొరకబెట్టి చేస్తాం, దేవుడా నా ప్రార్థన ఆలకించలేదు, నువ్వే శ్రమిస్తున్నట్టు. కానీ ఇది చాలా తప్పని. ఎందుకంటే మరి సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదని వాక్యములో ఇంత స్పష్టంగా దేవుడు చదివిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ దేవుడు నమ్మతగిన వాడు. మీరు నిజంగా యేసుక్రీస్తుని సొంత రక్షణగా అంగీకరించే మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. అంటే శోధనలు మనం పరీక్షిస్తున్నాయి. పరీక్షల్లో మరి ఎగ్జామ్ రాసిన పిల్లలు 6 నెలలు చదువుతారు. 6 నెలలు చదివి ఒకసారి పబ్లిక్ ఎగ్జామ్ రాసేటప్పుడు 6 నెలలకు సంబంధించిన సబ్జెక్ట్ అంతా ఒక 3 గంటల్లో రాయాలి. అప్పుడు ఆ 3 గంటలు రాసిన విధానం బట్టి విజయం అపజయం జరుగుతుంది. అలాగే క్రైస్తవ జీవితం ఆదివారం నుంచి ఆదివారానికి నీవు పరీక్ష రాయాలి. ఆ పరీక్షలో విజయాన్ని పొందుతావో అపజయాన్ని పొందుతావు అనేది దేవుని సన్నిధానానికి వచ్చి మీకు అర్థమవుతుంది, బోధ పడుతుంది. కాబట్టి మన జీవితాన్ని మనం మించి రాయనడు. శోధనలో కూడా తప్పించుకునే మార్గము ఆయన కలుగా చేయదు. ఒక వ్యక్తి రోజు బయలుదేరడం, దేవుని ప్రార్థన చేసుకోకుండా బయలుదేరాడట. బయలుదేరినప్పుడు బస్సు ఎక్కకపోతే బస్సు లేట్ అయిపోయిందట. బస్సు లేట్ అయిపోయింది కదా అని చెప్పి ఇంకో ఆటోలో బయలుదేరాడు. ఆటోలో బయలుదేరుతుంటే ఆటో పాడైపోయిందట. దాని దగ్గర ఆగలేదని చెప్పి పక్కన హోటల్లో గేట్ ఎలాగ అయిపోయింది ఆల్సిన ఏం చేస్తాడు మా డైరెక్టర్ గారు లేట్ పెట్టేస్తాడు. ఎలాగో 1 గంట లేట్ అయిపోతుంది కదా, 1 గంట లేట్ అని చెప్పి పక్క హోటల్కి వెళ్ళి హోటల్కి తిన్నాడు. తిన్న తర్వాత కాఫీకి వెళ్తే అక్కడ డైరెక్టర్ గారు ఇచ్చిందా ఆ లేట్ అనుకోకుండా ఆపుతుందంట. సార్ పైగానే బాబా ఏ రోజు లేదు, ఈ రోజు నేను ఎంతో ప్రార్థన చేసుకుని నిన్ను బయలుదేరి వెళ్ళాను, ఏ రోజు చేయలేదు నేను ప్రార్థన, ఈ రోజు నేను ప్రార్థన చేసుకుని బయలుదేరినందుకు నాకు బస్సు లేట్ చేసావు, ఆటో పాడు చేసావు, మా డైరెక్టర్ గారు ఏం చేశాడు ఆప్సెట్ వేసాడు అంటే అప్పుడు దేవుడు చెప్పాడంట, బస్సు లేట్ అవడానికి కారణం నేను తప్పించానయ్యా. బస్సు ప్రమాదంలో పడిపోయి చాలా మంది యాక్సిడెంట్ చచ్చిపోయారు. ఆటో నేను ఎందుకు తప్పించాను తెలుసా, ఆటో పరిస్థితి కూడా బాగాలేదు, అది టాయిల్ నడుపుతున్నాడు, అనవసరంగా దేని గురించి దీన్ని ప్రాణం పోవడం నిన్ను చేశాను. మరి మీ డైరెక్టర్ గారు ఆక్సిడెంట్ లీవ్ అనిపించాడంటే మీ డైరెక్టర్ గారితో గొడవపడే కంటే ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా నేను అర్థం చేసుకుంటాం. ఎప్పుడు మన మీద మన జీవితాలు అనేక సార్లు మనం అనుకుని జరగనప్పుడు మనం ఏదనుకుంటాం, కానీ దేవుని యొక్క గొప్ప ఆలోచన కాపుదల మన మీద ఉంటుంది. కాబట్టి నీవు నేను ఎట్టి విధంగా మన అందరి జీవితాన్ని ముందుకి నడిపించగలుగుతున్నాం. ఎందుకంటే మరి ఈ దినాల్లో సెల్ ఫోన్, టీవీ, నెట్ ఎక్కడ చూసినా ఈ మధ్యన గమనిస్తున్న సంఘాలలో ఉన్నటువంటి యువకులు ఏం చేస్తున్నారండి, ఇయర్ ఫోన్ పెట్టుకొని ఇయర్ ఫోన్ మీద జుట్టు వేసుకొని చల్ల పెట్టుకొని ఇచ్చేస్తారు. అనిపించారు కదా. కొన్ని నిమిషాలు దేవుని సన్నిధానంలో నిన్ను నీవు పరిశుద్ధితో ప్రార్థించలేవు. కొన్ని నిమిషాలు కదా దేవుని సన్నిధానం మనం ఉండేది, గంటలు ఉంటున్నావా? మరి ఈ టీవీలు సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఎప్పుడు చూసినా సెల్ ఫోన్ మోగినా మరొకపోయినా చూస్తూ ఉంటారు, నెట్ వచ్చినా రాకపోయినా మెసేజ్ వచ్చినా చూస్తుంటారు. ఈ కలప నిద్ర కలప ప్రార్థనే తప్ప నీవు సెల్ పక్కన పడి మ్యూట్లో పెట్టి ప్రార్థన చేసినప్పుడు నువ్వు మ్యూట్లో పెట్టినప్పుడు ఏమీ చేయదు. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు చేసేటువంటి ప్రార్థన నిజమైన దేవునికి నువ్వు గుర్తెరిగితే వన్స్ యు నీల్ డౌన్ విత్ హోల్ హార్టెడ్లీ ద గాడ్ విల్ కంట్రోల్ యువర్ సరౌండింగ్స్. గొప్ప సత్యం అనేక మందికి తెలియదు. నీవు హృదయశుద్ధితో దేవుని ప్రార్థన చేయాలనుకున్నప్పుడు నీవు హృదయ ప్రభా ఇదేనా నా హృదయంలో ఉన్నటువంటి ఆలోచన, నా హృదయం భారం సమస్తము నీ ముందుకు పెడుతున్నాను తండ్రి అని నువ్వు మోకరించినప్పుడు, మోకాళ్ళ మీద బాసిపడే ప్రార్థన చేసిన దేవుడు ఏం చేస్తాడంటే నీ చుట్టూ ఆయన గోడను ప్రాకారం నిలుపుతాడు. అంటే నీ ప్రార్థన అయ్యేంత వరకు నిన్నెవరూ ఇబ్బంది పెట్టారు. ఎందుకంటే అది దేవుని యొక్క వలయంలో నీవు ఉన్నావు, దేవుని యొక్క కంచెలో నీవు ఉన్నావు. ఆ కంచెలో కాబట్టి నీ బాధ, నీ సంతోషం సమస్తము ఆయనతో నీవు చెప్పుకునే ఆధిక్యత దేవుడు నీకు నాకు అనిపిస్తే ఏ రకంగా మనం ముందుకు సాగుతున్నాం. శోధన ప్రేరేపణ ఇది చెడు ఆలోచనలండి.
మనకు చాలా మంది సెంటిమెంట్ ఉంది, కుడి కన్ను తింటే అదృష్టం కదా, అదే ఎడం కన్ను తింటే దురదృష్టం. అమ్మో ఇక్కడికి వెళ్ళేటప్పుడు కుడికన్ను మంచిది వెళ్ళనే నీకు మంచిది కలిగిద్దాం, మంచి జరిగిద్దాం, అది ఎడంకన్నా ఇది అపచారం జరిగిద్దాం, అరిష్టం వస్తుందేమో, ప్రమాదం జరిగిద్ది అంటారు. ఇంకోటి గమనించినప్పుడు పిల్లి ఎదురొస్తే ఈ జంతువు సామాన్యానికి జంతువు ఏదైనా శుభకార్యానికి బయలుదేరేటప్పుడు మంచి ఆలోచన పిల్లి వచ్చింది అనుకోండి, ఈ శుభకార్యంగా ముందు పిల్లి మీద ఉన్నది మనసు అంతా. పిల్లి వచ్చింది ఏమవుతుందో, పిల్లి వచ్చింది ఏమవుతుందో, పిల్లి వచ్చింది ఏమైంది ఏమవుతుందంటే ఏమైంది అంటే నీవు ప్రార్థన చేసిన దేవుడి మీద కంటే నీ మనసు ఎవరి మీదకి వెళ్ళింది, పిల్లి మీదకి వెళ్ళింది. అదే విషయం కాకుండా విధవరాలు భర్తను కోల్పోయిన స్త్రీ తప్పు. ఎందుకంటే భార్య భర్తలు భర్త కోల్పోవచ్చు, భార్య కోల్పోవచ్చు, ఆవిడ నీ సహోదరు లాంటిది. కాబట్టి విధవరాలు చూస్తే చాలా వరకు అనేకంగా అంటారు తప్పు. ఎందుకంటే విధవరాలు అంటే ఆవిడ ఒక తల్లే, ఒక కుటుంబంలో ఒక బిడ్డ అనే విషయాన్ని గుర్తెరిగితే నీకు ఏది ఎదురొచ్చినా నిన్నేం చేయలే కానీ దేవుడే నిన్ను ముందుకి తీసుకెళ్తాడు. శోధనలు ఎలా వస్తాయి, ఇంకో శవం ఎదురు వస్తే ఉంటారు, ఇంటికి స్నానం చేస్తారు కదా చాలా మంది, బయటికి వెళ్ళి గొప్ప శవం ఎదురు వచ్చిందనుకోండి, ఇంటికి వెళ్ళి స్నానాలు చేసి బట్టలు మార్చుకొని చెప్పులు మార్చుకొని అన్ని కడుక్కొని బయలుదేరుతాడు. అంత అవసరం లేదు. అదే నువ్వు రేపు వెళ్తుందో ప్రార్థన నీ టైం ప్రకారం నువ్వు పోతావు, నిన్ను మోసుకెళ్తారు వారి మీద. కాబట్టి వారి మీద రెండు సమస్యలు వస్తే నీ జీవితం ఏమీ వదిలే. మనకున్నటువంటి ఆలోచన విధానాన్ని నీవు మార్చుకోవాలి. ఎందుకంటే ఇది దేవుడి నుండి వచ్చిన తలంపు కాదు ఈ విషయాలు, ఈ మానవుడు పెట్టుకున్నటువంటి ఆలోచన విధానం. అందుకే యాకోబు భక్తుడు యాకోబు రాసిన పత్రిక 1:12 దేవుడు కీడు విషయమై శోధింపడు. దేవుడు మనకి శోధనలు వస్తాయంటే కీడు విషయాన్ని మనం శోధించేటువంటి దేవుడు కాదండి. శోధనలు వస్తాయంటే అపాధి పెట్టేటువంటి శోధనలు, మనం పరీక్షించేటువంటి శోధన తప్ప కీడుని చేసేటువంటి దేవుడు కాదు. మరి మన జీవితాలు మనం ఏ రకం ముందుకు సాగుతున్నాం యోబునే గమనించినప్పుడు యోబు గ్రంథం మరి 2:6 అందుకు యెహోవా ఏమన్నాడంటే అతను నీ వశం ఉన్నారు, అతని ప్రాణం మాత్రము నీవు ముట్టవద్దు అని అంటున్నాడు. అంటే సాతానికి ఇప్పటికీ నాకు అర్థం సమస్య, రేపు పొద్దున పర్లోకం తీసుకున్నాను వేయాలనుకుంటాను నేను. ఎందుకంటే సాతానుని లూసిఫర్ని దేవుడు ఏం చేశాడు, లూసిఫర్ యొక్క బతుకాల మొత్తాన్ని భూమి మీదకి తోసేసాడు, భూమండలం మీదకి. అది చెట్టుని పొట్టును పట్టుకొని దేవతలుగా ఉన్నారు కదా, దేవుడుగా. కానీ ఈ లూసిఫర్ ఎప్పుడు కోరిక అప్పుడు పర్లోకం వెళ్ళేటువంటి ఆదిత్యం. అంటే దేవుడు ప్రేమ అనేది నిజంగా నాకు అర్థం అవుతుంది. అంటే లూసిఫర్ చదువుకోవాలి, మరి పరలోకం నుంచి తీసివేసిన ఆ లూసిఫర్ పరలోకానికి వెళుతుండదంట. కాబట్టి అదేం చేస్తుంది, అప్పుడప్పుడు ఉండబట్టికి వెళ్తుంటే దేవుడు అడిగి హాయ్ దేశ ఎలా ఉన్నావు అని అడుగుతుంది అనమాట. కొన్నిసార్లు దేవుడు ఏమంటాడు, అమ్మా వచ్చే ఏం సంగతి ఏంటంటే ఇదిగో నీవు అతనికి అందిస్తున్నావు కాబట్టి నీ ప్రార్థన చేస్తున్నాడు, అందిస్తున్నావు కాబట్టి నువ్వు పూజిస్తున్నాడు, అందిస్తున్నావు కాబట్టి నీ నామాన్ని మహిమ చేస్తున్నాడు, అన్ని ఏ ఒక ముందు చూద్దాం. ఇక్కడ మీరు ఎప్పుడైనా సరే యోబు గ్రంథాన్ని చక్కగా చదవండి, స్పష్టంగా ఉన్నదంటే చాలా ఆశ్చర్యం ఉన్నది. ఎంత ఆశ్చర్యం అంటే దేవుడు ఏమన్నాడు, దేవుడు అడిగాడు కదా లూసిఫర్ని, భూ సంచారం చేసి వస్తున్నావు కదా ఏంటి విషయం అన్నప్పుడు ఏముంది చక్కగా ఏముందయ్యా యోబు అన్నాడు, నేను ప్రార్థన చేస్తావు ఆశీర్దించు, నీ ఆశీర్వాదాలు లేకుండా ఉంటే నేను ప్రార్థిస్తాడా అన్నప్పుడు యోబు మీద దేవుడికి ఉన్నటువంటి నమ్మకము అక్కడ మనం గమనిస్తే ఆ దేవుడు ఏమంటున్నాడు, నీవు అన్నావు కదా యోబు నా నిజమైనటువంటి భక్తుడు విశ్వాసి కాబట్టి అతను ఎన్ని నీ కాళ్ళని తీసుకోగాని అతని ప్రాణాన్ని మాత్రం ముట్టవద్దు. అంటే ముట్టి హక్కు సాతానికి లేదు, నీ ప్రాణాన్ని తీసే హక్కు సాతానికి దేవుడు ఇవ్వలేదు అని ఎంత నమ్మకంగా చెప్పాడంటే మరి దేవుడు యోబు దగ్గరికి వెళ్ళు వేదనొచ్చి నా బిడ్డ అన్నాడు. కాబట్టి మరి గమనిస్తే భార్య ఉంది కదా యోబు భార్య, ఎందుకయ్యా మొన్న ఎన్ని పోయి దేవుడు మనసారా కస్తీర తిట్టే నీ ఇష్టం తిట్టేసి చచ్చిపోండి, మన బహుమతులు చూడండి. అంటే
ఇట్లా శారీరకంగా ఆర్థికంగా శోభను యోగు అనుభవించాడు. కానీ ఆ అనుభవించినప్పుడు కూడా యోగు అన్నాడు, దేవుడు ఇచ్చాడు, దేవుడు ఇస్తున్నాడు. What a wonderful statement, the testimony given by Job. Do you have that faith today in your life? నీలో యోగుకున్నటువంటి విశ్వాసం, యోగు ఇచ్చినటువంటి సాక్ష్యము నీవు ఇవ్వగలవా? శోధనలు వచ్చినప్పుడు ఆడిపోవడం కాదు, శోధనలు వచ్చినప్పుడు భయపడడం కాదు, శోధనలు వచ్చినప్పుడు ఎదుర్కో. నేను ఎదుర్కొని ముందుకి సాగు. ఎందుకంటే ఎప్పుడైతే ఎదుర్కొని ముందుకు సాగుతావో నీ జీవితంలో దేవుడు నిన్ను విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. ఎందుకంటే సాతాను మామూలు సాతాను కాదండి. లూసిఫరు ఈ లోకంలో మనం గమనిస్తే దేవుని చేత అభిషేకించబడినటువంటి అభిషేక్తుడు లూసిఫర్. తనకు తాను ఎక్కువగా ఎంచుకొని దేవుని కంటే ఎత్తునని ఎప్పుడు ఎంచుకున్నాడు? దేవుడు పరలోకం నుంచి మనం భూమి మీదకి తోసి వేసినాడు. అందుకనే ఒక పరిశుద్ధుడైనటువంటి ఒక రకంగా చేస్తే మన భాష చెప్పండి పరిశుద్ధుడు లూసిఫర్. అయితే ఆలోచన అపరిశుద్ధులతో అతను దేవుడి నుంచి దూరం అయిపోయాడు. దేవుడి నుంచి తన మాత్రమే కాదని తన సహాసం కూడా తీసుకుని వెళ్ళిపోయాడు. లేదు, క్రైస్తవ కుటుంబాలు కూడా ఇటువంటి వికృతమైనటువంటి నీచమైనటువంటి నికృష్టమైనటువంటి బ్రతుకుతున్నారు. ఎందుకంటే సాతాను తక్కువ కాదని అంటారంటే దేవుని దగ్గరికే పరలోకం ఎలాగైనా సాతాను యేసుప్రభు వారి లోకం అప్పుడు సాతాను యేసుప్రభు దగ్గరికి వచ్చింది. నన్ను ఎలా శోధిస్తుంది? 40 దినాలైనా ఉపవాసం ఇది ఉంటే వస్తే ఏమన్నది? ఇఫ్ యు ఆర్ ఎ సన్ ఆఫ్ గాడ్, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తిను. నీవు నేనైతే అంటాం, ప్రభా నాకు శక్తిని ఇచ్చావు, వాక్యాన్ని ఇచ్చావు, ఓ శక్తి ఓ మాటకి నేను చెప్పే మాటను నేను నెరవేర్చే దేవుడు చెప్పి ఏమంటాడు. కానీ ఇక్కడ యేసు ప్రభువు అన్నాడు, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు కానీ దేవుని నుండి వచ్చి ప్రతి క్రైస్తవ జీవితం ముఖ్యమైనటువంటి మరి ఇంపార్టెంట్ ఇదేనండి. మన ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా, కుటుంబ పరంగా, సమాజ పరంగా నువ్వు శోధనలు ఉంటే గుర్తు చేసుకోవాల్సింది ఇదే. నీవు పెట్టి వలన జీవితం కాదు, దేవుని నోటి నుండి వచ్చు మాట, దేవుని యొక్క వాక్యం, దేవునితో ప్రార్థన, దేవునితో సహవాసము దీన్ని లోపల ముందుకి తీసుకొని వెళ్ళదు. అయితే మరి అక్కడ కూడా సాధన ఎంత తెలియగలంటే వేసుకున్నారంటే సరే ఎన్ని చేసినా కదా ఒక మంచి నాకు ఒక్కసారి సాగిపడి నమస్కారం చేసి ఈ లోకంలో నీకు ఇచ్చేస్తాం. మనమైతే ఏం చేస్తాం? అప్పటికప్పుడు దీని ఏమంటే మనం వరం పిలుపులండి, మనం చేసినంత అడ్జస్ట్మెంట్ నీకు ఎవరు చేయలేదు. అది ఎంత పెద్ద నేరైనా సరే అప్పటికప్పుడు మ్యూచువల్ అండర్స్టాండింగ్తో సెట్ చేసి ప్రభు నీకు వందనాలు ప్రభు అంట. మనం ఏమనుకుంటాం? మ్యూచువల్ అండర్స్టాండింగ్స్. కానీ యేసు ప్రభువు ఏం చేశారా? సైకిల్ పడ్డారా? ఎందుకని ఆయన సృష్టి, ఆయన లోకం, ఆయనది, ఆయన నీవుడెవరు ఇవ్వడానికి సాతాను. అందుకని అన్నాడు, సాతానా ప్రభువుని శోధింప వాడు. తర్వాత వచ్చిందా సాతాను? అది కదా. అలాగే ప్రియమైన దేవుడు కదా మన జీవితాల్లో కూడా అనేక రకాలుగా అనేక చోట్ల కొన్నిసార్లు ఏంటంటే నేను ఏదైనా అనేక చోట్ల చూసినప్పుడు నేను క్రైస్తవులు అంటే చాలా వరకు నమ్మరండి. నేను క్రైస్తవులు ఎవరు నమ్మరు. చాలాసార్లు నేను ఎప్పుడు బాధపడుతూ ఉంటాను. కొంతమంది చూడగానే క్రైస్తవులు చక్కగా కనపడతారు. మనకి వైట్ బట్టలు వేసుకుని చేత కాదు, నోరు తెరగానే ప్రెసిడెంట్ అది ఎంత మరి చేత కాదు, ప్రెసిడెంట్ ప్రోగ్రామ్ కూడా నాకు చేత కాదు. దాంతో నా మాట్లాడే విధానం అసలు కొంచెం వేరుగా ఉంటుందేమో. కానీ నువ్వు క్రైస్తవులు, నేను క్రైస్తవుని ఓ పాస్టర్ గారు అంటే నిజం సార్ అంటారు. కొంచెం బాగా అనిపిస్తుంది కానీ కొంచెంసారి వస్తుంది సార్ ఎందుకు సార్ క్రైస్తవులు ఉండటం, క్రైస్తవులు మనకు చాలా గొప్ప దేవుడు అన్నప్పుడు నేను నవ్వేస్తాను తప్ప బాధపోవడం చెందుతుంది. నా నమ్మకం నాది, నా విశ్వాసం నాది, నా విశ్వాసం మీద నేను ముందుకి సాగుతాను తప్ప వేరొక విశ్వాసం నాకు సంబంధం లేదు. నన్ను రక్షించిన దేవుడు నా దేవుడు. కాబట్టి అలా ముందుకి నేను సాగుతుండగా అనేక ఇబ్బందులు నా జీవితంలో కూడా వచ్చిన కానీ ఆ ఇబ్బందులను చూసి భయపడలా. అనేకసార్లు మానసిక క్షోభ నా జీవితంలో 2 సార్లు పిస్తున్న కారణం ఏంటంటే ఎవరి క్షోభ కాదండి, బయట ఇచ్చిన ముందులు సరి చేసుకోకపోవడం, మానసికంగా క్షోభని అనుభవించి నన్ను నేను
చేతులు ఎత్తేసిన టైంలో కూడా నన్ను ఫిష్లోకి వెళ్ళి పోతానని నాకు దేవుడికి ఇచ్చాడు. నేను పోవడానికి వీలేదు, ఇంక నీతో చాలా ప్రారంభాలకు నువ్వు బతికి ఉండని చెప్పి నన్ను బతికించిన దేవుడు. ఇది నా మరి శోధనలు సహజం, శోధనలు జయించుకుని మన ముందుకి వెళ్ళినప్పుడే దేవుని నామానికి మహిమ కలిగిద్ది. సహజంగా శోధనలు అంటే శారీరక అత్యాస అండి, అవునా? శారీరక అత్యాస, శరీరంలో ఆశిస్తులు మనం చేస్తుంటే ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఎరువుబడి మరుగు కల్పన వారి శోధింపబడును. ప్రతి వాడును అంటే మన జీవితంలో శోధన రావడానికి అంటే మన సొంతంగా చేసుకునేటువంటి ఏదో ఆలోచనది మనల్ని ఈడ్చుతుంది. నాకు 60 ఏళ్ళు వచ్చినాయి, నేను 20 ఏళ్ళు కొరవలాగా ఉంటానంటే అవసరం. కానీ నేనేం చేస్తాను, ఎన్ని రకాల క్రీములు ఉన్నాయో అన్ని రకాల క్రీములు రాసుకుంటాను, ఎన్ని రకాల లోక్సభ అన్నీ రాసుకుని సార్ మీరు ఎంత చక్కగా రాస్తుంటే అబ్బా మన మనసు ఎంత ఆనందంగా ఉంది. ఓ అర్థం ముందు నుంచి నువ్వు ముసలాడు అయిపోయావు, వయసు అయిపోయింది, మన అర్థం ముందు ప్రతిభం చెప్తున్నావు కదా. మనం ఏమైనా చేస్తాం, ఇతరులు చెప్పిన మాటలను ఇచ్చేస్తుంటే నీ సొంత ఇదిని బట్టి నీవు ఇచ్చేస్తున్నా. శారీరక వాంఛలు జనాలు క్రైస్తవ కుటుంబాలను వ్యవహారం మనం గమనిస్తే బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ their lives are cruel, crooked natures. ఎంతమంది వివాహం చేసుకుని వారి యొక్క వివాహ బంధానికి నిజమైనటువంటి మరి ఆ యొక్క పరిశుద్ధ వివాహానికి విలువను జీవిస్తున్నారు. ఈ దినాల్లో పరిశుద్ధ వివాహం ఏమైపోయింది, అపరిశుద్ధం అయిపోయింది. పెళ్లి చేసుకున్నారు, ఒక ఆమె ఉండే మ్యూచువల్ అండర్స్టాండ్ ఓడగలం, నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు, విడిపోతున్నావు, వాళ్ళు కోరి చేసుకున్నావు. ఈజ్ ఇట్ గివెన్ బై గాడ్ టు యూ? ఆర్ యు క్రిస్టియన్? నువ్వు క్రైస్తవులైతే దేవుని యొక్క వాక్యం చదివి ఒకసారి వివాహము, ఒకసారి మా దేవుని చేత జతపరచబడిన వారు సావైనను మా ఏదైనా కలిసి జీవించాలి. ఒకవేళ జీవించకపోతే వేరుగా ఉన్న ఒకరిని చేసుకునే అర్హత లేదు. But what is the Christianity for doing? What the Christians are doing nowadays? They're taking as a marriage just as a casual thing. ఎంతో శ్రమ, శోధనలు అనేక రకాలుగా వస్తాయి. భార్య భర్తల మధ్యలో కాకపోతే అన్నదమ్ముల మధ్య వస్తున్నాయి, అందరిలో వస్తున్నాయి. కాబట్టి శోధనలు జయించి ముందుకు వెళ్ళాలి. ఎంతమంది పరిశుద్ధ వివాహాన్ని తగ్గట్టుగా జీవిస్తున్నారు? ఎంతమంది తమ భార్య భర్తతో, భార్యతో జీవిస్తున్నది ఫ్యాషన్. కొన్ని సంఘాలు ఉన్నాయంట, బెంగళూరులో చదివినప్పుడు కళ్ళ మీద వచ్చినాయి సంఘాలు. దైవజనులు, దైవ సేవకులు, దైవ విశ్వాసులు ఆదివారం వస్తే ఒకరు మార్చుకుంటారన్న. బ్రతుకొచ్చాడా? నువ్వు క్రైస్తవురా నీలాంటి వల్ల దేశంలో మరి దేవుని యొక్క నామానికి అపకీర్తి వస్తున్నది, రక్షకుడికి అపకీర్తి వస్తున్నది, నిజమైన దేవునికి అపకీర్తి వస్తున్నది. ఇది అత్యాస శోధనలు కాదు. నీవు శోధనలు జయించగలిగినప్పుడే నువ్వు యేసు ప్రభువు యొక్క కుమారుడివి, కుమార్తెగా ఉండగలుగుతావు. అంత మాత్రమే కాదు. కానీ ప్రియమైన యోహాను సువార్త ఇక్కడ మనం గమనించినప్పుడు శారీరక నేత్రాశ అండి. నేత్రాశ బహు భయంకరమైనది. మనకంటే కొన్ని బాగా ఉన్నవాళ్ళు ఎదురనుకోండి, ముందు మన మనసు ఏం చేస్తే మన కన్ను వీళ్ళు నాకంటే అందంగా ఉన్నారు, నేను ఎలా ఊడిపోయానే, వీళ్ళు నాకంటే అందంగా ఉంటే బాగున్నారు, ఒక రకమైనటువంటి దురాలోచన వస్తుంది. నీ నేత్రం అంటే నీ కళ్ళు సరిగ్గా తినకుంటే అన్నీ తినకుంటాయి. నీ కళ్ళు చూపు సరిగా లేకపోతే నీ బ్రతుకు సరిగా ఉండదనేటువంటి విషయం గమనించాలి. ఎందుకంటే పాపము ఎక్కువగా కంటి వలనే జరుగును. కంటి ద్వారా చూసే చూపును బట్టే నీ యొక్క బ్రతుకు తెలియబడుతుంది. కాబట్టి నీ దేవుడి కన్నులను ఏ రకంగా ఉపయోగిస్తావు? 24 గంటలు కనీసం ఒక 15 నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని చదవటానికి నీ కళతో నువ్వు చదవగలుగుతున్నావా? పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు ఒక 24 నిమిషాలు దేవుని చదవగలిగితే నువ్వు ధన్యురాలువే. వితౌట్ డిస్టర్బెన్స్ వాక్యం చదివేటప్పుడు ఎటువంటి అందుకని దేవుడు మన వాక్యాన్ని మనం గమనించడు. నువ్వు ప్రార్థన చేయనప్పుడు ఒంటరిగా వెళ్ళి నీ గదిలో తలుపు వేసుకుని ప్రార్థన చేయడం. కారణం అంటే నువ్వు వాక్యం చదివేటప్పుడు ఆ చుట్టూ డిస్టర్బెన్స్ కాకుండా ఇదే పరిశుద్ధ వాక్యం చెప్తుంది. The word of God will
talk to you. The Spirit of God will talk to you. నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని చదివినప్పుడు ఆ వాక్యం నుండి ఆత్మీయ మర్మాలను నువ్వు ఏ రకంగా జీవించాలో God will lead you. Don't you know that? పరిశుద్ధ గ్రంథము, అతి పరిశుద్ధ గ్రంథము, నీ జీవితాన్ని మార్చే గ్రంథం, నీ కుటుంబాన్ని మార్చే గ్రంథము, నిన్ను సమాజంలో లేవనెత్తి నిన్ను ఎంతో ఉన్నస్థానాన్ని ఇచ్చే ఆ పరిశుద్ధ గ్రంథం నుండి వాక్యాన్ని పఠించడానికి ఏంటి నొప్పి? 3-4 గంటలా టీవీ ముందు కూర్చొని రా అని మరి ఒళ్ళు అలిసిపోతున్నా, ఆకలేస్తున్నా కూడా అయ్యో సీరియల్ పోతుందని చెప్పి చూసే ఈ దుష్ట కళ్ళు రేపు దేవుడు అడుగుతాడు, నీకు చక్కటి చూపునిచ్చానే, చూపు మండగించిందని చెప్పి కళ్ళతో వేసుకుని కూడా నువ్వేం చేసావు? పాపమే చేసావా? ఏమంటే బిడ్డారా, నేత్రాస ఎంతో భయంకరమైనది. అంత మాత్రమే కాదు కానీ మరి జీవపు దంభము. జీవడం అంటే అది చాలా వరకు 99% క్రిస్టియన్స్ ఉంటుందండి. నాకు నేనే గొప్ప, నాకు నేను అందగత్తిను, నాకు నేను అందగారిని, నన్ను మించిన వాళ్ళు ఎవరు లేరు, నాకున్న ఆస్తి పసులు ఎవరికి లేవు, నాకున్న ఉద్యోగం ఎవరికి లేదు, విడిసి పాదుతనం మంచిది కాదు. క్రైస్తవులలో ఉండకూడనటువంటి 3 క్రియలు. శారీరక వాంఛలు ఉండకూడదు. నువ్వు భార్యాభర్త అయితే నీ సంసార జీవితం చేసుకో. ఎవరు రావాలి అవసరం అయితే నువ్వు మరి శారీరక క్రియలు పోకుండా నువ్వు కట్టడి చేసుకో. అలాగే నేత్రాస, కంటి చూపుతో పాపం చేయవద్దు. వాక్యాన్ని నీ మనసులో ధ్యానించుకో. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం మనం గమనించినప్పుడు దేవుని ఆత్మ సంచారము చేస్తూనే ఉంటది. దేవుని కళ్ళు చూసినట్టు నువ్వు తప్పించుకొని పోలేవు. కాబట్టి నీ మానసికంగా శారీరకంగా వేరంగా జీవకుటం ఎందుకే కదా గర్వం. నీ తాత మొత్తాదైనా మరి పెద్ద రాజులు జమీందారు కుటుంబాల నుంచి వచ్చారా? ఈ లోపల అనేక మంది క్రైస్తవ కుటుంబం వస్తే అంటరాని తనము నుంచి బయటికి వచ్చి దేవుని నామంలో ఇదనాన పరిశుద్ధమైన గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటున్నారు. నువ్వేం చేస్తున్నావు? నీ అహంకారం ఎందువరకు? నువ్వు చచ్చిపోతే చచ్చిన 10 రోజుల తర్వాత నీ కుటుంబస్తులే నిన్ను గుర్తుంచుకోరు. అలాంటి జీవితం జీవిస్తున్నావు. కాబట్టి బతికుండగా నువ్వు ఏ రకంగా ముందుకి వెళ్తున్నావు? నీ యొక్క జీవితంలో శాతాన్ని శోధిస్తూ ఉంటుంది. శోధన నుంచి బయటకు రావాలి. శారీరక కష్టం, మానసికంగా కష్టం, కానీ ఆత్మీయంగా కష్టం కాదు. ఆత్మీయంగా కష్టం కాదంటే వాక్యాన్ని మనం చేసుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మనం ముందుకు వెళ్తాం. అంత మాత్రం కాదని పాపులతో స్నేహం చేయకూడదు అన్నాడు. మనం చేసేది ఎవరితోనే? క్రైస్తవులతోనే కదా. క్రైస్తవులు అందరూ పరిశుద్ధులేనా? పర్లేదు కదా, పర్లేదు ఈ రోజుల్లో పార్టీ చేసుకున్నాం, చిన్న ప్రార్థన చేద్దాం, ప్రభావ పొరపాటు అయిపోయింది, తప్పు అయిపోయింది, క్షమించి. మన దేవుడు గొప్ప దేవుడు కదా, క్షమించే దేవుడు కదా. క్షమించకపోతే ఆయన దేవుడు కాదు కదా, అసలు విషయం. కాబట్టి ఇలా శాతాన్ని ఏం చేస్తుంటే క్రైస్తవ కుటుంబాలు ఈ రకమైన అపవాదిని ముందుకు తీసుకెళ్తున్నాం. కానీ దేవుడు ఏమన్నంటే పాపులు నిన్ను ప్రేరేపింపబడినప్పుడు ప్రేరేంపగా ఒప్పకము. అది దుష్టక్రియలు మంచి బాధ కాదు, మంచి బాధ కాదన్నప్పుడు నీకు తెలిసినప్పుడు నువ్వేం చేయాలి? వాటికి అంగీకరించుకోకుండా నువ్వు ముందుకి పక్కకి తప్పుకోమన్నాడు దేవుడు. అంత మాత్రం కాదు కానీ మన స్నేహితులు కూడా చాలా మంది మనం ఏం చేస్తారు, క్రైస్తవ స్నేహితులు మనం పెడదలో పెట్టిస్తాండి. క్రైస్తవ నామానికి యేసుప్రభుకి అవమానం కలగాలంటే అనేక మంది క్రైస్తవులు యేసుప్రభు దేవుడు నమ్ముతారు కానీ పూజించారు. కానీ యేసుప్రభు దేవుడు అంటే ఆయన దేవుడు అండి, మంచి వ్యక్తి అండి, తన పొరుగు అని ప్రేమించని చెప్పి మా దేవుడు చెప్పలేదు కానీ ఆ దేవుడు చెప్పాడండి అని చెబుతారు. కానీ క్రైస్తవులుగా నీ స్నేహాలు అన్నది నీ స్నేహితులు, ప్రేమ స్నేహితులు, ఇద్దరు స్నేహితులు బట్టి నీ జీవితం బ్రతికేగా చెప్పగలరు. కాబట్టి నువ్వు ఏ రకంగా ఈ శోధన నుంచి తప్పిదపడాలంటే నీ స్నేహం కూడా ఇది జాగ్రత్తగా ఉన్నది. ఎందుకంటే యేసు ప్రభువు చెప్తున్నారు చనిపోక ముందు అని చెప్పాడు. శిష్యుడు ఏమన్నాడు? ఒక రోజు వస్తుంది, రాబోయే రోజులు వచ్చేస్తున్నాయి, నన్ను పట్టుకుంటారు, సిలువ పడతాను, తీసుకెళ్ళిపోతాను. పేతురు అన్నాడు, ప్రభువా అది నీకు దూరంగా ఉండదు కాకంటే యేసు ప్రభు అన్నాడు, సాతానా అంటే ఇక్కడ మనం గమనించాల్సిందంటే కొన్ని సమస్యలు శోధన మనకు వచ్చినప్పుడు మనం ధైర్యంగా ఎదుర్కొని సాతానా వెళ్ళిపోనాలి. అంతేగాని ప్రభువా
ఈ దోషం నుంచి తప్పించి మంచిదే, కానీ ముందు నువ్వేం చేయాలి, ఈ శోధన నాకు ఏమీ చేయలేదు అని అనుకుంటే దేవుడు సహాయాన్ని చేస్తాడు. ఏదో చేస్తుంటే దేవుడు సహాయం కూడా చేయలేదు. అది ప్రేమంతని కూడా మన జీవిత విధానం ఏ రకంగా ఉన్నది. ఎందుకంటే యేసు ప్రభువు వారు శిలువలోనికి ఎక్కి దాని మరణం ద్వారా మనందరికీ విజయాన్ని ఇచ్చాడు. అపవాది మీద విజయాన్ని ఇస్తే మనం ఏ రకమైన జీవితాన్ని జీవిస్తాం. ఒకసారి ఆలోచించండి. శోధన సాగి కానీ దేవుడు శోధనలో సహించేవాడు ధన్యుడు. మా జీవితాల్లో యోగంతట వారికే అది స్వామి నువ్వు నేనంట. నిజంగా యోగప్పుడు నా కళ్ళంక నీళ్ళు తాగి కళ్ళంక వాక్యం తొడుతుందంటే ఆ తిరుగుతున్న కళ్ళ సాధపడ్డాడు. ఒక్కసారి కూడా యోగుడు దేవుణ్ణి కానీ ఒకే ఒక్క మాట అన్నాడు యోగుడు. దానికి నేను చాలా చెబుతాను. నేను నా తల్లి గర్భంలోనే చనిపోతే బాగుండేది అన్నందుకు 4వ అధ్యాయం నుంచి దేవుడు ప్రశ్నిస్తున్నప్పుడు దేవుడు సమాధానం చెప్పగలిగారా? దేవుడు మనకి ఇచ్చిన గొప్ప జీవితాన్ని ఆశీర్వాదాన్ని సాగడం, శోధనలు జయించి ముందుకు సాగడం, అనేక మందికి మార్గదర్శనం పొందాం, అనేక మందికి మేలుకరంగా ఉందాం, అనేక మంది దిలో కూడా ఈ యొక్క విశ్వాసంగా ముందుకి దేవుడు పరిణామించిన దాకా దేవుడు నామానికి మహత్తులుగా.